హాయ్! హలో అండి. ఈ వీడియోలో మీకు నేను ది బెస్ట్ దోస చూపించబోతున్నాను. ఈ దోస ఏం దోస అంటారా? గోధుమ దోస అండి. గోధుమ పిండితో చేసేది. హెల్తీ అండ్ టేస్టీ దోస ఇది. దీన్ని ఎలా చేయాలి? ఎంత ఈజీగా చేయొచ్చో చూపిస్తా మీకు నేను. దీనికోసం పప్పులు నానబెట్టనవసరం లేదు. గ్రైండ్ చేయనవసరం లేదు. ఏం చేయనవసరం లేదండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా అప్పటికప్పుడే పిల్లలు అడిగితే చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఫస్ట్ గిన్నె తీసుకున్నాను. గిన్నె తీసుకుని ఒక కప్పులోకి గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండి ఎంతైతే తీసుకుంటున్నానో అంతే సమానంగా ఈక్వల్గా బియ్యం పిండి కూడా తీసుకుంటున్నానండి. అది మీరు ఎంతన్నా తీసుకోండి. నేను తీసుకున్న ఈ గోధుమ పిండి ఇద్దరు మనుషులకు వస్తుందండి. 6-7 దోశలు అవుతాయి దీంతో అయితే కనుక. దాన్ని బట్టి చూసుకోండి. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. చాలా సింపుల్. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి కారం తీసుకోవాలండి కొంచెం. మనం కారం కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కారం, యావరేజ్గా కావాలంటే ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుందాం. దీనికి ఇన్ని వాటర్ అని ఖచ్చితంగా చెప్పలేము. సుమారుగా తీసుకోండి. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని పోసుకొని కలబెట్టుకోండి. కొంచెం ఉండలు లేకుండా నీట్గా కలబెట్టుకుంటే మెత్తగా వస్తుంది. దీనికనుక కలర్ ఇంకొంచెం బాగుండాలని కొంచెం పసుపు వేసానమాట లైట్గా. చూడటానికి బాగుంటుంది, ప్లస్ హెల్దీ. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టేసుకుందాం. చిక్కగా వచ్చిందనుకోండి ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. మరీ పలుచగా చేసుకుంటేనేమో దోశ రాదండి, అతుక్కుపోతుంది ప్యాన్కి. మరీ చిక్కగా ఉంటేనేమో కొంచెం మందంగా ఉండి తినడానికి పెద్ద తినాలనిపించదు. అందుకని కొంచెం ఇలా యావరేజ్గా. చూసారుగా దీని కన్సిస్టెన్సీ, ఇలా చాలు. ఇప్పుడు ఆ ప్యాన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునే ముందు కుదిరితే కనుక ఒక పావు గంట నానబెట్టుకోండి. ఒకవేళ నానబెట్టుకోకపోయినా కూడా ఇన్స్టెంట్గా అలాగే పోసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నాకు ఖాళీ ఉంది కాబట్టి నేను ఒక పావు గంట నానబెట్టాను. ఇప్పుడు దీన్ని కొంచెం చిక్కబడి ఉంటుంది కాబట్టి మళ్ళీ చక్కగా మనం ఒక్కసారి కలబెట్టుకుని ఎలా ఉందో చూసుకుని దానికి మనం దోశలుగా పోసేసుకుంటామేనండి. చూసారుగా సరిపోయింది, బాగుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకుని హీట్ ఎక్కగానే లైట్గా ఆయిల్, బ్రష్ ఉంటే బ్రష్తో కనుక బ్రష్ చేసుకుంటే బాగుంటుంది దీనికి. దీనికి హైలో పెట్టుకోని అవసరం లేదండి. చక్కగా మీడియంలో పెట్టుకుంటే నీట్గా వస్తుంది దోశ, ఏ దోశ అయినా కానీ. హైలో పెట్టుకుంటే ఏంటంటే అది కాలకుండా తొందరగా మాడిపోయినట్టు వస్తుంది, అడుగున బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం మీడియంలో పెట్టుకుని చక్కగా ఇలా పోసుకోవాలి. మనం గరిటెతో రుద్దటం కాదండి ఇది. ఇట్లా పోసుకుంటే హోల్స్ హోల్స్గా వస్తుంది అనమాట. దీన్ని ఇలా ఫిల్ చేసేసుకుని మొత్తం సన్న సగం మీదే కొంచెం కాలనిద్దామండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2 మినిట్స్ కూడా పట్టదు. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాను దీని మీద. గరిటెతో వేస్తే ఎక్కువ పడుతుందని చెప్పి కొంచెం అట్లగాడితోటే వేసేస్తున్నాను లైట్గా. ఇప్పుడు ఎవరు హెవీగా ఆయిల్ తింటలేదు కదండి, అందుకని చాలా లైట్గా వేస్తున్నాను అనమాట. కొంచెం అంచులు పైకి లేచినట్టుగా వస్తాయండి, అదే గుర్తు మనకి. చూసుకుని మనం దాన్ని ఇంకా తిరగేసుకుంటామే. రోస్ట్ కావాలంటే కనుక ఇంకొక నిమిషం అటు పెట్టుకుంటే రోస్ట్ అయిపోతుంది. రోస్ట్ వద్దనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు. ఈ పెనం నుంచి సెపరేట్ అయిపోతుందండి. దీన్ని పెనం మీద తీసి మళ్ళీ తిరగేసుకోవాలి. తిరగేసుకుని ఇటు కూడా లైట్గా కాల్చుకుంటే బాగుంటుంది. వచ్చేసింది ఇలా. ఇలా మిగిలిన దోశలన్నీ పోసుకోవటమేనండి. మీడియం మీద అయితేనే బాగుంటుందండి ఇది దోశ.
ఇంకా ఇలా మిగిలిన దోశలు కూడా పోసుకొని సర్వ్ చేసుకుంటామండి. మనకి ఇష్టమైన చట్నీతో దీనితోటి కొబ్బరి చట్నీ బాగుంటుంది, అల్లం చట్నీ బాగుంటుంది, పచ్చిమిర్చి చట్నీ బాగుంటుంది, ఏదైనా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే ఒక్కొక్కసారి ఎక్కువ నిలవ పచ్చడి టమాటా చట్నీ లైక్ చేస్తారండి దీనికి. అది కూడా చాలా బాగుంటుంది దీనికి. మిగిలిన దోశలు కూడా వేసేస్తున్నాను. చెప్పాను కదండి, మొత్తం 2 మెంబర్స్కి నీట్గా వచ్చేస్తాయి, చక్కగా సరిపోతాయి. మీకు ఇంకా ఎంతమందికి కావాలనేది చూసుకుని దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవటం సరిపోతుంది, క్వాంటిటీ పెంచుకుంటే. ఇలా పోసేసుకోవటమేనండి అన్నీ. చూసారుగా, దీంట్లో ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. చాలా ఫాస్ట్గా కలుపుకొని ఫాస్ట్గా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు స్పీడ్గా ఇది పోసేసుకోవచ్చు అండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ దోశ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే మిగిలిన కొంతమందికి వెళ్తుందండి ఇది. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది కూడా అయిపోయిందండి, ఈ దోశ కూడా. ఇలాంటి మరిన్ని మీ వీడియోలు మీకు కావాలనుకుంటే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని. ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఇక మనం సర్వ్ చేసుకుంటానికి రెడీ అయిపోయినాయి దోశలు. వేడి వేడి టేస్టీ టేస్టీ దోశలు రెడీ అండి. ఇక ఈరోజైతే కనుక నేను ఈ దోశల్ని అల్లం చట్నీ తోటి సర్వ్ చేస్తున్నానండి. ఈ అల్లం చట్నీని ఈసారి మీకు ఇంకో వీడియోలో తప్పకుండా చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా అన్ని దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. చూసారు, ఇది వేడి వేడి దోశని చక్కగా అల్లం చట్నీతో నంచుకుని తింటే ఆహా సూపర్ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.